వ్యూయర్స్, computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మనం ఎక్సెల్లో కండిషనల్ ఫార్మేటింగ్ ఈ ఆప్షన్ గురించి నేర్చుకుందామండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ నేను ఒక స్టూడెంట్ మార్క్స్ టేబుల్ అనేది టైప్ చేసి పెట్టానండి. ఇప్పుడు ప్రతి స్టూడెంట్కి వచ్చిన ఈ మార్క్స్లో ఉన్న వాల్యూస్ని బట్టి మనము కండిషన్స్ అప్లై చేసి ఫార్మేట్ అనేది అప్లై చేద్దామండి. ఓకేనండి. అసలు ఈ కండిషనల్ ఫార్మేటింగ్ అంటే మనం ఇచ్చే కండిషన్స్కి ఫార్మేట్ అనేది ఆటోమేటిక్గా అప్లై అయ్యింది. అసలు ఫార్మేట్ అంటే ఏంటంటే ఒక టెస్ట్కు ఉండే స్టైలు, సైజు, కలరు ఈ మొత్తాన్ని ఫార్మేట్ అంటారండి. అంటే కంటెంట్కు ఉండే డిజైన్ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ స్టూడెంట్స్కి వచ్చే మార్క్స్ని మనం సెలక్షన్ చేసి దానికి కొన్ని కండిషన్స్ పెడదామండి. ఆటోమేటిక్గా ఫార్మేట్ అప్లై అవుతూ ఉంటుంది. ఓకేనా. చూడండి, ఈ కండిషనల్ ఫార్మేటింగ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. చూడండి, హైలైట్ సెల్స్ రూల్స్, టాప్ అండ్ బాటమ్ రూల్స్, డేటా బార్స్, కలర్ స్కేల్స్, ఐకాన్ సెట్స్, ఇలా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని అప్లై చేద్దామండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలండి, ఇక్కడున్న స్టూడెంట్ మార్క్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఓకేనండి. సెలక్షన్ చేసే మనం కండిషనల్ ఫార్మేటింగ్లోకి వెళ్ళాలండి, లేదంటే వర్క్ అవ్వదు. ఓకేనండి. అంటే ఇక్కడున్న రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేసి కండిషనల్ ఫార్మేటింగ్ కింద యారో మార్క్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఫస్ట్ నేను ఇక్కడ హైలైట్ సెల్స్ రూల్స్, దీంట్లో మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. గ్రేటర్ దాను, లెస్ దాను, బిట్వీన్, ఈక్వల్ టు అని స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఫస్ట్ ఏంటండి, గ్రేటర్ దాన్. ఓకేనండి. అంటే ఇప్పుడు నేను రాస్తున్న కండిషన్ ఏంటంటే గ్రేటర్ దాన్. ఇక్కడ డిఫాల్ట్గా ఎంత ఉంది, 54. అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూని బట్టి గ్రేటర్ దాన్ 54 కన్నా ఎవరికైతే ఎక్కువగా ఉన్నాయో మార్క్స్ అనేవి అవి హైలైట్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, 90 అని టైప్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా హైలైట్ అయినాయి ఎలావా అంటే 90 అనే మార్క్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఏ స్టూడెంట్కి అయితే ఉన్నాయో ఆటోమేటిక్గా హైలైట్ అవుతున్నాయి. చూడండి, ఈ విధంగా చూడండి. అలా మీరు ఎంత వాల్యూ అయినా టైప్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను 20 అని ఇచ్చా. 20 కన్నా ఎవరెవరికైతే ఎక్కువ ఉన్నాయో మొత్తం హైలైట్ అయినాయి లేవా, 20 బిలో హైలైట్ అవ్వట్లేదండి. చూడండి వ్యూయర్స్, అక్కడ హైలైట్ అయ్యే దాని ఫార్మేట్ కూడా మీరు మార్చుకోవచ్చండి. చూడండి, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంది చూడండి, విత్ అని, ఇది ఒక ఫార్మేట్ అనమాట. దీని పక్కనే యారో మార్క్ ఉంది, దాన్ని ప్రెస్ చేసి మీరు ఇక్కడ ఫార్మేట్ మార్చుకోవచ్చు. ఓకేనండి. ఇలా ప్రతి ఆప్షన్లో ఉండిద్దండి. కాకపోతే స్టార్టింగ్ ఫార్మేటే మనకు బాగుండిద్ది. ఓకేనండి. మీరు ఓకే అన్నారనుకోండి అప్లై అయిపోతుంది. అదే క్యాన్సిల్ అనండి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. ఓకేనా. అలా సెలక్షన్ చేయండి. కండిషనల్ ఫార్మేటింగ్, హైలైట్ సెల్స్ రూల్స్. నెక్స్ట్ వచ్చి లెస్ దాన్, అంటే ఇక్కడ ఇచ్చే వాల్యూ కన్నా తక్కువగా ఎవరెవరికైతే ఉన్నాయో అవి హైలైట్ అవుతాయి. ఇక్కడ నేను 80 ఇచ్చానండి. 80 కన్నా ఏ మార్క్స్ అయితే తక్కువగా ఉన్నాయో ఆ సెల్స్ అనేది హైలైట్ అయినాయి. ఇక్కడ నేను 10 అని ఇచ్చా. 10 కన్నా తక్కువగా 8 ఒక్కటే సెల్ ఉందండి, అదొక్కటే హైలైట్ అయింది. ఈ విధంగా చూసుకోవచ్చు. దీనిలో కూడా ఫార్మేట్ మార్చుకోవచ్చు అండి. అలానే చూడండి, సెలక్షన్ చేయాలండి. రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేసి కండిషన్ ఫార్మేటింగ్లో హైలైట్ సెల్స్ రూల్స్ బిట్వీన్ అనగానే ఏంటండి, ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూకి ఆ మధ్యలో ఉన్న వాల్యూస్ అంటే మధ్యలో ఉన్న మార్క్స్ మాత్రమే హైలైట్ అవుతాయి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు నాకు ఇక్కడ 50 మార్క్స్ నుంచి 75 మార్క్స్ అని ఇస్తున్నా. ఓకేనండి. ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, చూసుకోండి. 75 ఇలా ఇచ్చేసి ఇక్కడ మీరు ఓకేనండి, లేదా నార్మల్గా ప్రివ్యూ ముందుగానే చూపిస్తూ ఉండేదండి. అంటే 50కి 75కి మధ్యలో ఉన్న మార్క్స్ మాత్రమే హైలైట్ అవుతున్నాయి. ఈ విధంగా చూసుకోవచ్చు. అలానే చూడండి, ఇక్కడ కండిషనల్ ఫార్మేటింగ్, హైలైట్ సెల్స్ రూల్స్, ఈక్వల్ టు. ఓకేనండి. అంటే మీరు ఇక్కడ ఇచ్చిన వాల్యూకి ఈక్వల్గా ఏ వాల్యూ అయితే ఉందో అది హైలైట్ అయింది. ఇక్కడ నేను 44 ఇస్తున్నానండి. చూడండి, 44 ఇంకో వాల్యూ ఉందండి ఈక్వల్గా, హైలైట్ అయిందా లేదా. అలా లేదు, ఇక్కడ నేను 35 ఇచ్చానండి. చూడండి, ఈక్వల్గా ఉన్నాయా లేవా. ఒకవేళ ఈక్వల్గా లేదనుకోండి, నేను ఇక్కడ 87 ఇచ్చానండి, డైరెక్ట్గా సింగిల్ వాల్యూనే హైలైట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా చూసుకోవచ్చు. అలానే చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మళ్ళీ కండిషనల్ ఫార్మేటింగ్లో హైలైట్ సెల్స్ రూల్స్లో డూప్లికేట్ వాల్యూస్ అనే ఆప్షన్ ఉంది. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేస్తున్నా. దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ ఈ సెల్లో అంటే మనం సెలెక్ట్ చేసిన రేంజ్లో మనకి ఏవైతే డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయో అవి హైలైట్ అయినాయి. చూడండి, అంటే 49 మళ్ళీ రిపీట్ అయింది, 55 మళ్ళీ రిపీట్ అయిందండి. అలా డూప్లికేట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి హైలైట్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ మీరు ఫార్మేట్ మార్చుకోవచ్చు.
ఓకేనా, ఇదంతా నార్మలే. ఇదంతా ఎందులో చూస్తున్నారు, కండిషనల్ ఫార్మేటింగ్లో హైలైట్ సెల్స్ రూల్స్లోనే చూస్తున్నారు, అవునా కదా. అలానే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి టాప్ అండ్ బాటమ్ రూల్స్. దీంట్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. టాప్ అండ్ బాటమ్ రూల్స్లో టాప్ 10 ఐటమ్స్, టాప్ 10 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి హైలైట్ అవుతాయి. ఓకేనండి, టాప్ 10 కాదండి, ఇక్కడ మీరు వాల్యూ కూడా మార్చుకోవచ్చు. టాప్ 10 కాదు, నేను సెలెక్షన్ చేసి 5 అని ఇచ్చా, ఆటోమేటిక్గా టాప్ 5 వాల్యూస్ హైలైట్ అవుతాయి. ఓకేనండి, అలా కాదు టాప్ 20 ఇచ్చా, ఈ విధంగా అంటే ఇక్కడ మీరు ఏ వాల్యూ అయితే ఇచ్చారో ఆటోమేటిక్గా హైలైట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా వీటికి కూడా ఫార్మేట్ మార్చుకోవచ్చు. ఇంకా యాజ్ యూజువల్ ఓకే అంటే కండిషన్ అనేది అప్లై అయిపోతుంది. నేను క్యాన్సిల్ కొట్టేసాను. అలానే కండిషనల్ ఫార్మేటింగ్లో టాప్ బాటమ్ ఐటమ్స్లో ఇక్కడ మళ్ళీ బాటమ్ 10 ఐటమ్స్ ఉందా లేదా, దీన్ని ప్రెస్ చేయండి. లీస్ట్ 10 ఐటమ్స్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. దీంట్లో కూడా మనం వాల్యూ మార్చుకోవచ్చు అండి. ఇక్కడ కూడా మనం సెలెక్షన్ చేసి లీస్ట్ 2 ఐటమ్స్ హైలైట్ అయినాయా లేవా, ఈ విధంగా. లేదు లీస్ట్ 30 ఐటమ్స్, ఇదిగోండి హైలైట్ అయినాయా లేవా. మళ్ళీ ఫార్మేట్ కూడా ఇక్కడ మార్చుకోవచ్చు, ఇదంతా కామనే. ఓకే, అలానే మనం ఎబో యావరేజ్ అండ్ బిలో యావరేజ్ ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. చూడండి, ఎబో యావరేజ్గా ఏ సెల్స్ అయితే ఉన్నాయో అవి హైలైట్ అవుతాయి, బిలో యావరేజ్ ఏవైతే ఉన్నాయో అవి హైలైట్ అవుతాయి. ఓకేనండి, చూడండి నేను ఎబో యావరేజ్ అన్నాను, ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ చేసిన సెల్స్లో యావరేజ్ అనేది ఆటోమేటిక్గా తీసుకొని దాంట్లో ఎబో యావరేజ్ వాల్యూస్ అంటే ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి హైలైట్ అవుతాయి. దీంట్లో మనము జస్ట్ ఫార్మేట్ ఒక్కటే మార్చడానికి కుదిరిద్దండి. ఓకేనండి, అంటే డైరెక్ట్గా ఎబో యావరేజ్ అంటున్నాం కదా, అలానే నేనేం చేస్తున్నాను ఇక్కడ బిలో యావరేజ్ అన్నా. ఓకేనండి, అలా బిలో యావరేజ్ సెల్స్ హైలైట్ అవుతాయండి. ఈ విధంగా చూసుకోవచ్చు. ఇవన్నీ ఎందులో ఉన్నాయండి, టాప్ అండ్ బాటమ్ రూల్స్లో ఉన్నాయి. ఓకేనండి, అలానే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే డేటా బార్స్. ఇది ఏంటంటే ఒక సెల్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూ దగ్గర నుంచి మినిమం వాల్యూ దగ్గర నుంచి, అంటే ఆ సెల్లో ఉన్న వాల్యూ ప్రకారంగా ఆ డేటా ఆ కలర్ అనేది అప్లై అయ్యిద్ది. చూడండి, మీరు కరెక్ట్గా చూస్తే మనం సెలెక్ట్ చేసిన సెల్స్లో హైలైట్ వాల్యూ వచ్చి 100 అండి. ఓకేనండి, ఈ 100 ఉంది కాబట్టి ఈ కలర్ మొత్తం ఫిల్ అయ్యింది. ఎలా అంటే చూడండి, డేటా బార్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్ ఇచ్చాడండి, ఉన్నాయా లేవా. మీకు ఇక్కడ కావాల్సిన కలర్ మీద ప్రెస్ చేయకుండా జస్ట్ పెట్టండి, ప్రివ్యూ చూసుకోండి. చూడండి 100 అనే సెల్ మీద మొత్తం హైలైట్ అయ్యి ఉంది, చూడండి ఉందా లేదా, ఈ విధంగా. అలా లీస్ట్ ఐటమ్ ఉందనుకోండి తక్కువగా అప్లై అయి ఉండిద్ది, హైయెస్ట్ ఉందనుకోండి మొత్తం ఫిల్ అయి ఉండిద్ది. ఈ విధంగా మనకి ఇష్టమైన కలర్స్ అనేవి ఇక్కడ చూసుకోవచ్చు. అలానే కలర్ స్కేల్స్ యూస్ చేయొచ్చు. అలానే ఐకాన్ సెట్స్, ఇక్కడున్న ఐకాన్ సెట్స్ అంటే ఈచ్ సెల్లో ఉన్న వాల్యూ ప్రకారంగా ఐకాన్ సెట్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఈ ఐకాన్ సెట్ చేశాను. ఓకేనండి, అంటే 70 అబోవ్ ఉన్న సెల్స్ ఏమవుతున్నాయి, అప్ యారో చూపిస్తుంది. 50కి 40కి మధ్యలో ఉన్న వాల్యూస్ ఏమవుతున్నాయి, మిడిల్ యారో అంటే మనకి రైట్ యారో చూపిస్తుంది. ఓకేనా, అలానే కొంచెం 20కి తక్కువగా ఉంటే 20కి కానీ 30కి కానీ ఇలా 40కి కానీ తక్కువగా ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఎలా చూపిస్తుంది, డౌన్ యారో మార్కు. ఈ విధంగా రూల్స్ అనేవి వాడు ముందుగానే ఇవ్వడం జరిగింది. ఓకేనా, అలా చూడండి ఇంకా రకరకాలు ఇచ్చాడు. ఇవన్నీ మీరు అప్లై చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం అండి. ఇవన్నీ ఏంటంటే కొంచెం అఫీషియల్గా మనం బాగా డెప్త్గా ఎక్సెల్ వాడేటప్పుడు యూజ్ అవుతూ ఉంటాయండి. అలా మనకు నచ్చిన వాల్యూస్లో మనం ఇచ్చే కండిషన్స్ని బట్టి ఫార్మేట్స్ అనేది అప్లై చేసుకోవచ్చండి. ఏ ఆప్షన్ ద్వారా, కండిషనల్ ఫార్మేటింగ్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో కండిషన్ అప్లై చేశాను, ఓకే అప్లై అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ తీయాలనుకోండి, మళ్ళీ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి, కండిషనల్ ఫార్మేటింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ క్లియర్ రూల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని పక్కన డైరెక్ట్గా క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ దీన్ని ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా ఎక్సెల్లో కండిషనల్ ఫార్మేటింగ్ అనే ఆప్షన్ ఏ విధంగా యూస్ చేస్తారు అనేది అర్థమైంది కదా. ఓకే వ్యూయర్స్, అండ్ నెక్స్ట్ వీడియోలో మనము ఈ ఫార్మేటింగ్ యాజ్ టేబుల్ సెల్ స్టైల్స్ గురించి నేర్చుకుందామండి. ఓకే వ్యూయర్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.